యాపిల్ డ్రై ఫ్రూట్ కీర్. ఓకే, సో యాపిల్ డ్రై ఫ్రూట్ కీర్. సో కలర్ఫుల్గానే ఉంటుంది. అంటే కీర్ స్వీట్ అనగానే అసలు చాలా ఇష్టం అందరికి. స్వీట్ టూత్. నేనైతే సూపర్గా తింటాను. నేను కూడా అవే తింటాను, స్వీట్స్ తింటాను. అయినా కానీ ఇంత సన్నగా ఉన్నారంటే మిమ్మల్ని ఏదో టిప్ అడగల తర్వాత వెళ్ళేముంది కదా. తప్పకుండా. అండ్ కాంబినేషన్ ఎలా ఉంది? కాంబినేషన్ అయితే చాలా సూపర్గా ఉంది. బికాజ్ పండగ రోజు కూడా చాలా హెల్తీగా తినాలని అందరూ అనుకుంటారు. అండ్ స్వీట్ వచ్చేసి చాలా మ్యాండేటరీ, తప్పకుండా చేసుకుంటారు అందులో కూడా. అండ్ ఫ్రూట్స్ ఇంకా డ్రై ఫ్రూట్స్ తను యాడ్ చేస్తున్నారు కాబట్టి చాలా ఎక్సలెంట్ న్యూట్రిషనల్ వాల్యూ ఉన్న స్వీట్ అని చెప్పొచ్చు. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. వావ్, సో ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చేసారు. యాపిల్, డ్రై ఫ్రూట్స్ అండ్ పౌడర్ ఏదో కనిపిస్తుంది. డ్రై ఫ్రూట్స్ పౌడర్. వావ్, సూపర్. అండ్ పాలు చాలా నిజంగానే చాలా టేస్టీగా ఉండబోతుంది. ఇంగ్రీడియంట్స్ అన్నీ టేస్టీగా ఉంటాయి అనమాట. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దాము. సో స్టవ్ అయితే ఆన్ చేస్తున్నాను. ఓకే, సో ఫస్ట్ ఏం వేస్తున్నారు? ఫస్ట్ గీ వేద్దాము. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను. ఓకే, ఇవి కొద్దిగా వేగాలి కదా. సో ఇంకా ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు? హాబీస్ ఏమైనా? కొత్త వంటలు ట్రై చేస్తూ ఉంటాను. ఓకే, సో సూపర్. సో ఇది కూడా కొంచెం డిఫరెంట్ రెసిపీనే యాక్చువల్గా. ఫ్రూట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ మిక్స్ చేసి స్వీట్. పర్ఫెక్ట్. ఏది ఇంట్రెస్ట్ మీకు బాగా? లైక్ కుకింగ్ కాకుండా ఏదైనా బుక్స్ రీడింగ్ కానీ, లేకపోతే బుక్స్ బాగా చదువుతాను. ఓకే, సో ఏ కైండ్ ఆఫ్ బుక్స్ చదువుతారు? ఇవి వివేకానంద బుక్స్, అవి బాగా చదువుతాను. సో పీస్ఫుల్గా ఉంటే ఇలా పీస్ఫుల్గా ఉంటుంది అంతేనా చూడ్డానికి? ఓకే, సో తర్వాత ఇవి వేగినవి తీసేసుకుందాము. ఓకే, ఇచ్చేసాను, నేను తీసేస్తాను. సో నెక్స్ట్ యాపిల్ ముక్కలు వేసుకోవాలి. ఓకే, వేసేసేయండి. సో చాలా మందికి చిన్నపిల్లలకి యాపిల్ కొద్దిగా ఉడకబెట్టి కూడా ఇస్తూ ఉంటారు కదా లైట్గా. ఇది కూడా తురుముకొని కూడా వేసుకోవచ్చు. తురిమి కూడా వేసుకోవచ్చు. పర్ఫెక్ట్. ఓకే, సో నెక్స్ట్ ఏం చేద్దాం మరి? ఇప్పుడు పాలు కాగబెట్టుకుందాము. ఓకే, సో వేరే ప్యాన్లో కాగబెట్టుకుందాం. ఓకే, పాలు బాయిల్ చేసే తీసుకొచ్చాను ఒకసారి. ఇప్పుడు మరిగించుకుందాం. ఓకే, సో ఎక్కువ స్వీట్స్ ఇందాకే చెప్పారు, స్వీట్స్ అంటే ఎక్కువ ఇష్టం కదా. సో మరి ఎవ్రీ డే స్వీట్స్ తింటారా, లేకపోతే క్వాంటిటీ మెయింటైన్ చేస్తారా ఫ్రీక్వెంట్గా తింటూ? అంటే లేకపోతే దాని మీద అంత ఉండదు, కానీ ఉంటే మాత్రం తింటూనే ఉంటా. ఓకే, సో మరుగుతున్నాయి. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇలాచీ పొడి వేద్దాము. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ పొడి వేద్దాము. అండ్ పిస్తా, బాదం, క్యాష్యూ, సో ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా అన్ని డ్రై ఫ్రూట్స్ అన్నీ మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసుకోవాలి. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? ఇప్పుడు కుంకుమ పువ్వు వేస్తున్నాం. ఓకే, కొద్దిగా కలర్ఫుల్గా ఉండాలి ఈ కలర్ఫుల్ డే రోజు. ఓకే, సో ఇప్పుడు కండెన్స్డ్ మిల్క్ వేద్దాము. ఓకే, ఓకే, సో కండెన్స్డ్ మిల్క్ కూడా వేసేసాము. నెక్స్ట్ ఇప్పుడు బెల్లం వేద్దాం. ఓకే, సో టేస్ట్కి తగ్గట్టు చూసుకొని. స్వీట్గానే ఉంటుంది కదా, కొంచెం వేసుకుందాం. ఓకే, ఓకే, డన్. సో స్వీట్స్ ఎక్కువ తింటాను అంటున్నారు కదా, మరి స్వీట్స్ ఎక్కువ వండుకుంటూ ఉంటారా, లేకపోతే హాట్ కూడా, అంటే నాన్ వెజ్, వెజ్ ఇలాగా ఏమైనా ట్రై చేస్తూ ఉంటారు? స్వీట్స్ ఎక్కువ చేస్తాను, నాన్ వెజ్లో కూడా వెరైటీస్ ఎక్కువ చేస్తాను. ఓకే, సో ఇంట్లో వాళ్ళకి ఏది ఇష్టం బాగా? వాటిలో చికెన్ బిర్యానీ బాగా ఇష్టం. ఓకే, అది కూడా కొంచెం డిఫరెంట్ వేలో చేస్తారేమో, అంతేనా? ఓకే, పర్ఫెక్ట్. సో దమ్ చేస్తాను, బాగా చేస్తాను. దమ్ బిర్యానీ? దమ్ బిర్యానీ ఎగ్జాక్ట్ రెస్టారెంట్ స్టైల్ అయినా మొత్తం? ఓ సూపర్. నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేసుకుందాము. ఓకే, యాపిల్ ముక్కలు కూడా యాడ్ చేసేద్దాం. ఓకే, పర్ఫెక్ట్.
ఓకే, సో ఇంకా సర్వ్ చేసుకోవడమే కదా. అంతే. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుందాం. ఓకే, యా, యాడ్ చేస్తాం. ఓకే లాస్య, కీర్ రెడీ అయిపోయింది. ఓకే, యమ్మీ యమ్మీ యాపిల్ డ్రై ఫ్రూట్స్ కీర్ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. యాపిల్ డ్రై ఫ్రూట్స్ కీర్ కి కావాల్సిన పదార్థాలు: యాపిల్ 1, పాలు 1/2 లీటర్, బెల్లం కొద్దిగా, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, కండెన్స్డ్ మిల్క్ కొద్దిగా, కుంకుమ పువ్వు చిటికెడు. యాపిల్ డ్రై ఫ్రూట్స్ కీర్ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకొని పక్కన ఉంచాలి. అదే పాన్ లో యాపిల్ ముక్కలు వేసి వేయించాలి. పాన్ లో పాలు పోసి మరగనివ్వాలి. దీనిలో యాలకుల పొడి, డ్రై ఫ్రూట్స్ పొడి, కుంకుమ పువ్వు, కండెన్స్డ్ మిల్క్, బెల్లం వేసి మరగనివ్వాలి. తర్వాత వేయించిన యాపిల్ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై వేయించిన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ యాపిల్ డ్రై ఫ్రూట్స్ కీర్ రెడీ.